నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆల్ఫా అసెట్ ఫిన్సర్ ఫౌండర్ అండ్ NISM సర్టిఫైడ్ అండ్ ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పేట హేమంత్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ హేమంత్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. హేమంత్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. సో హేమంత్ గారు, ఈ వీడియోలో కాస్త ఎక్స్క్లూజివ్ గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. లాస్ట్ 1.5 year గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదని చెప్పి ఈ మధ్య కాలంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ర్యాలీని చూసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా అటువైపుగా డైవర్ట్ చేస్తున్నారు. అంటే ఎలా ఉందంటే లాస్ట్ 7-8 months గా చూస్తే గోల్డ్ సిల్వర్ కి సంబంధించి ఆల్మోస్ట్ 60 to 70% ప్రైస్ హైక్ రావడం జరిగింది. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే గత సంవత్సరన్నర కాలంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మనకి రిటర్న్స్ పెద్దగా రావట్లేదు, ఎందుకు వచ్చిన గోల్డే అని చెప్పేసి చాలా మంది గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు ఈ సినారియోని అర్థం చేసుకొని మన ఆడియన్స్ కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? డెఫినెట్ గా సార్ చాలా మంది రీసెంట్ టైమ్స్ లో మేము మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసాం, బట్ లాస్ట్ 1.5 years మాకు ఎటువంటి రిటర్న్స్ లేదు. సో దీని బదులు రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ సిల్వర్ లో పెట్టుంటే మాకు మంచి రిటర్న్స్ వచ్చిండేది కదా, లేదంటే కనీసం FDలో పెట్టుంటే 6% అన్న వచ్చిండేది కదా. ఈ 1.5 year నుంచి మా పోర్ట్ఫోలియో అనేది హెవీ రియాక్షన్స్ వస్తున్నాయి. సో ఎటువంటి ఎక్స్ట్రా రిటర్న్స్ అనేది జనరేట్ అవ్వట్లేదు. సో ఏంది ఇది, మేము అనవసరంగా మ్యూచువల్ ఫండ్స్ పెట్టి మిస్టేక్ చేసాము, గోల్డ్ సిల్వర్లో పెట్టుంటే బాగుండేది అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు. దీన్ని నేను ఏం చెప్తానంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఫస్ట్ మనం ఒక 2 పక్షులను తీసుకుందాం. సో ఒకటి గద్ద, ఒకటి కాకిని తీసుకుందాం సార్. గద్ద, కాకి. ఎస్ సార్. సో గద్ద ఏం చేస్తుంది, ఒక టార్గెట్ ని ఫిక్స్ చేసుకుంటుంది. సో లాంగ్ టర్మ్ వ్యూతో దాని ఒక ఫోకస్, ఒక టార్గెట్ ని పెట్టుకొని ఆ టార్గెట్ ని చేజ్ చేస్తూ ఉంటుంది సార్ విత్ లాంగ్ టర్మ్ విజన్ తో. సో ఇప్పుడు మీరు కాకిని చూసారనుకోండి, అది కూడా ఏదైనా ఫుడ్ ఒకటి ఏదైనా దొరికింది అనుకోండి, అదొక గోల్ గా పెట్టుకొని సో ఆ ఫుడ్ ని తినే ప్రాసెస్ లో అది వెళ్తూ ఉంటుంది. వెళ్ళే ప్రాసెస్ లో ఏదైనా సౌండ్ వచ్చింది అనుకోండి, ఏదైనా శబ్దం చేశారు, ఎక్కడి నుంచి ఏదైనా సౌండ్ వచ్చింది, ఎవరైనా అరిచారు, ఏదైనా విత్ ఇన్ ద టైమ్ లో అది పానిక్ గురయ్యి అక్కడి నుంచి ఆ ఫుడ్ ని మర్చిపోయి ఇంకొక దగ్గరికి జంప్ అయిపోతుంది, ఇంకొక దగ్గరికి అది ఎగిరిపోతుంది, ఆ ఫుడ్ అక్కడే వదిలేసి ఎగిరిపోతుంది. సో దాని టార్గెట్ అనేది అది మర్చిపోతుంది. సో గద్ద అనేది ఏంటంటే లాంగ్ టర్మ్ వ్యూతో అది పెట్టుకున్న టార్గెట్ ని విత్ ఫోకస్ గా డెడికేటెడ్ గా అది చేజ్ చేసిన కుదరదు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనే వ్యక్తి యొక్క సైకాలజీ ఎట్లా ఉండాలంటే, సో వన్స్ అతను ఒక ఫైనాన్షియల్ గోల్ అతను ఫిక్స్ చేసుకున్న తర్వాత సో ఆ గోల్ విత్ డిసిప్లిన్ డెడికేటెడ్ గా లాంగ్ టర్మ్ లో ఇన్వెస్టెడ్ గా ఉన్నారనుకోండి, సో అతను మంచి వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే అతని షార్ట్ టర్మ్ అండర్ పర్ఫార్మెన్స్ కానీ లేదంటే ఏదైనా షార్ట్ టర్మ్ అన్సర్టనిటీస్, రీసెంట్ టైమ్స్ లో మనం ట్రేడ్ వార్ అని చెప్పి గ్లోబల్ అన్సర్టనిటీస్, డిఫరెంట్ అన్సర్టనిటీస్ చూస్తూ ఉన్నాం సార్. ఒకసారి రష్యా యుక్రెయిన్ వార్ వస్తుంది, ఒక్కొక్క టైంలో మనకి ఇండో పాక్ వార్ వస్తుంది, ఇంకొక టైంలో మనకి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వస్తుంది. సో ఏదైతే షార్ట్ టర్మ్ రియాక్షన్స్ వల్ల ఏదైతే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి ప్యానిక్కి గురయ్యి వాళ్ళు రిడీమ్ చేయడం, మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేయడం, రిడీమ్ చేయడం, తిరిగి ఇన్వెస్ట్ చేయడం, ఇట్లా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పటికీ లాంగ్ టర్మ్ వెల్త్ అనేది క్రియేట్ చేయలేరు అనమాట. సో ఇలాంటి మైండ్ సెట్ ఉంటే సో డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనే వ్యక్తి ఒక గద్దలాగా విత్ డెడికేటెడ్గా డిసిప్లిన్గా వాళ్ళ గోల్స్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసుకొని సో లాంగ్ టర్మ్లో విత్ డిసిప్లిన్ రెగ్యులర్గా ఇన్వెస్టెడ్గా ఉండాలి సార్ అది. సో ఇప్పుడు మీరు ఒక హిస్టారికల్ ఎగ్జాంపుల్ అనేది నేను చెప్తాను విత్ కేస్ స్టడీ ద్వారా. మీ దగ్గర నేను ఎడెల్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది జస్ట్ ఫర్ ఇల్లస్ట్రేషన్ పర్పస్ కోసం మీ ముందుకు తీసుకొచ్చాను సార్. సో మీకు ఒక ఎడెల్సిస్ మ్యూచువల్ ఫండ్ అనేది లాస్ట్ 9 years డేటా మీరు కనుక చూస్తే ఇక్కడ మీకు 2018లో ఎడెల్సిస్ మిడ్ క్యాప్లో 2018లో మీకు ఓవరాల్గా ఆ ఇయర్ మొత్తంలో మీకు -15.72% అనేది కనిపిస్తుంది. సో ఎవరైతే ఫ్రెష్గా 2018లో ఎవరైతే ఈ ఎడెల్సిస్ మిడ్ క్యాప్ ఫండ్లో ఎవరైతే 2018లో స్టార్ట్ చేసిన ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో సో జనరల్గా వాళ్ళ సైకాలజీ ఎట్లా ఉంటుంది, సరే నేను ఇన్వెస్ట్ చేశాను, ఇక్కడ -15.72% వచ్చింది, సరే ఉందాము, ఇంకొంతకాలం ఉందాం అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తారనమాట. నెక్స్ట్ 2019లో కూడా మొత్తం మనకి ఓవరాల్గా ఆ ఇయర్ మొత్తం పర్ఫార్మెన్స్ చూస్తే మీకు 5.25% వచ్చింది. సో 2018 and 19 2 years వెయిట్ చేశారు అతను. ఈ వెయిట్ చేసిన జనరల్ ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, సో ఈ 15% 5% రికవర్ అయింది, ఇంకా నేను -10%లోనే ఉన్నాను అని జనరల్గా అనుకుంటూ ఉంటారు అనమాట. సో యాక్చువల్గా వాళ్ళ ఫైనాన్షియల్ గోల్ ఏంది, ఒక 5 years అట్లీస్ట్ 5 years 10 yearsతో వాళ్ళ గోల్కి వచ్చి ఉంటారు సార్. సో ఈ అండర్ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం ఇన్వెస్ట్ చేసింది కరెక్టేనా, మన పోర్ట్ఫోలియో ఎటువంటి రిటర్న్స్ లేదు, సో ఇది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుంటే మనకి ఏదన్నా కొంత రిటర్న్స్ అనే వచ్చిండదు కదా అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో ఆఫ్టర్ 2019-2020 వచ్చింది, మనకి ఏదైతే కోవిడ్ క్రాష్ వచ్చింది. సో ఆల్రెడీ ఇతని సైకాలజీ ఉంది మనకి రిటర్న్స్ రావట్లేదు అనే సైకాలజీతో ఉన్నాడు. సో 2020 రాగానే ఏమైందంటే ఆ కోవిడ్ క్రాష్ అనేది రాగానే ఇతను కంప్లీట్గా డిస్ట్రెస్కి గురవుతారనమాట.
సో ఇతనికి ఎవరైనా పర్టికులర్ డెడికేటెడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్, డెడికేటెడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అడ్వైజర్ కానీ ఉంటే అతన్ని గైడ్ చేసి అతన్ని ప్యానిక్ గురవ్వకుండా అతను ఎందుకు ఇది అండర్ పర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్ గైడ్ చేసి ఉంటారు సార్. ఎవరైతే ప్రాపర్ అవేర్నెస్ లేకుండా, ఎవరైతే గైడెన్స్ లేకుండా ఇన్వెస్టర్గా చేస్తారో వాళ్ళు డెఫినెట్గా చాలా మంది ఇన్వెస్టర్స్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు అనమాట 2020 కోవిడ్ క్రాష్లో. సో ఇంకా చాలు మనకి ఇదంతా ట్రాప్, మ్యూచువల్ ఫండ్స్ అనేది అసలు ట్రాప్ అని చెప్పి ఎగ్జిట్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఎవరైతే 2020 తర్వాత కూడా ఇన్వెస్టర్గా ఉన్నారు, నెక్స్ట్ ఒక 3 years 3 to 5 years ఎవరైతే ఇన్వెస్టర్గా ఉన్నారో డెఫినెట్గా ఇక్కడ మీకు ఇమేజ్లో చూస్తే ఆ రిటర్న్స్ని బట్టి 2020-21లోని మీకు కోవిడ్ ఏదైతే క్రాష్ అయిందో దానికి డబుల్ టైమ్స్ అది రికవర్ అయింది అనమాట. సో 2022లో మీకు 1.65% వచ్చిన 23లో ఆ ఇయర్ మొత్తంలో 37% రిటర్న్స్ ప్లస్ 24లో 38% రిటర్న్స్తో ఓవరాల్గా యావరేజ్ కనుక చూస్తే మీకు యావరేజ్గా ఈ యొక్క ఫండ్ 5 years సిఏజార్ కనుక చూస్తే మీకు 22% జనరేట్ అయింది. సో 7 years సిఏజార్ చూస్తే 22% జనరేట్ అయింది. ఈ 20% రిటర్న్స్ అదేంటంటే మీరు లాంగ్ టర్మ్ యావరేజ్ రిటర్న్స్ అంటారు సార్. యావరేజ్ కాంపౌండెడ్ యావరేజ్ గ్రోత్ రేట్ అంటారు. యావరేజ్ రిటర్న్స్ అనమాట. అంటే మీరు పెట్టంగానే ఇమీడియట్గా మీకు వచ్చే రిటర్న్స్ రావాలని రూల్ లేదు. మీరు లాంగ్ టర్మ్లో ఎవరైతే ఇండియన్ ఎకానమీ మీద ఇన్వెస్టెడ్గా విత్ కాన్ఫిడెన్స్, ఇండియన్ ఎకానమీ మీద, ఇండియన్ గ్రోత్ మీద కాన్ఫిడెన్స్గా ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్టర్గా డిసిప్లిన్గా ఉంటారో వాళ్ళు డెఫినెట్గా లాంగ్ టర్మ్లో వాళ్ళకి మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇదంతా మీకు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ ఎడల్సిస్ మిడ్ క్యాప్ ఫండ్లో కొన్ని ఇయర్స్ మనకి రిటర్న్స్ అనేది రాలేదు. సో నెక్స్ట్ ఇయర్స్ బాగా పర్ఫామ్ చేసి ఓవరాల్గా ఆ 5 years 7 years యావరేజ్ అయి చూస్తే మీకు మంచి వెల్త్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ ఎవరైతే మధ్యలో ఎగ్జిట్ అయిపోతారో వాళ్ళ వెల్త్ అనేది వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు అనమాట. సో ముందుగానే ప్రాపర్గా మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ అని తెలుసుకోవాలి సార్ చాలా మంది. సో తెలియక అది వాటి గురించి ప్రాపర్ అవేర్నెస్ లేక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి షార్ట్ టర్మ్లో అండర్ పర్ఫార్మెన్స్ చూసి వాటి నుంచి ఎగ్జిట్ అయిపోవడం అవి చేస్తూ ఉంటారు అనమాట. సో మీరు ఇందాక గోల్డ్ గురించి చెప్పారు సార్, గోల్డ్ సిల్వర్ గురించి చెప్పారు. సో రీసెంట్ టైమ్స్లో గోల్డ్ బాగా పర్ఫామ్ చేస్తుంది, సిల్వర్ బాగా పర్ఫామ్ చేస్తుంది, వాటిలో పెట్టుంటే బాగుంటుందని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. మీకు గోల్డ్లో కూడా నేను ఒక కేస్ స్టడీ చూపిస్తాను సార్. ఎగ్జాంపుల్కి లాస్ట్ 30 years కేస్ స్టడీ చూపిస్తాను. సో మీకు మీ ముందు ఒక కనిపిస్తున్న ఇమేజ్లో ఏంటంటే మీకు గోల్డ్ అనేది లాస్ట్ 30 years డేటా ప్రకారం 1978 నుంచి 1981కి ఈ పీరియడ్లో మీకు యుఎస్ ఇన్ఫ్లేషన్ అనేది 13% క్రాస్ అయిపోయింది సార్. సో అక్కడ ఆ టైంలో ఉన్న అన్సర్టనిటీ వల్ల గోల్డ్ అనేది మీకు 400% పెరిగింది ఆ టైంలో. ఓకే. సో తర్వాత ఏంటంటే 1982 నుంచి 2004కి 0% రిటర్న్స్, అంటే నియర్లీ 20 సంవత్సరాలు గోల్డ్ అనేది ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అనమాట. ఓకే. తర్వాత మీరు 2008 నుంచి 2012 ఈ పీరియడ్ లో మీకు లేమన్ బ్రదర్స్ కొలాప్స్ అనేది జరిగింది, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది జరిగింది. సో ఈ పీరియడ్ లో మీకు 2.250% పెరిగింది, అంటే 2.5 times గోల్డ్ పెరిగింది. సో అప్పట్లో ఉండే అన్సర్టనిటీ వల్ల 2.5 times గోల్డ్ పెరిగింది. తర్వాత 2013 నుంచి 2019 దాకా 0% రిటర్న్స్. మళ్ళీ ఏదైతే 3,000 గ్రామ్ 3,000 4,000 ఉందో అక్కడే మీకు నియర్లీ ఒక 5 years మీకు గోల్డ్ అనేది ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో మళ్ళీ మీరు లాస్ట్ 2 years నుంచి 2024-25లో చూస్తే గోల్డ్ అనేది 200% పెరిగింది డ్యూ టు రీసెంట్ అన్సర్టనిటీస్ అనమాట. ఏదైతే ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ జరుగుతున్నాయో, రీసెంట్ గ్లోబల్ అన్సర్టనిటీస్, ట్రేడ్ వార్స్ జరుగుతున్నాయో, ఈ రీసెంట్ అన్సర్టనిటీస్ వల్ల సెంట్రల్ బ్యాంక్స్ లో గోల్డ్ యొక్క డిమాండ్ రైజ్ అయ్యి, సో డాలర్ వాల్యూ స్ట్రెంథన్ అయ్యి, సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల గోల్డ్ 200% పెరిగింది. సో అదే విధంగా 2026 నుంచి 2030 చూసుకుంటే క్వశ్చన్ మార్క్. సో గోల్డ్ అదే విధంగా మీకు రిటర్న్స్ ఇస్తుందా అంటే ఒక్కొక్క అసెట్కి ఒక్కొక్క కన్సాలిడేషన్ ఫేజ్ అనేది, ఒక్కొక్క సైక్లిక్ ప్రాసెస్ అనేది ఉంటుంది సార్. సో ఏ అసెట్ అయితే మీకు పెరుగుతుందో దాన్ని చేంజ్ చేసే బదులు మీ యొక్క పోర్ట్ఫోలియోలో గోల్డ్ కింద పర్సెంట్, మ్యూచువల్ ఫండ్స్ కింద పర్సెంట్, సో ఈక్విటీ మార్కెట్స్ కింద పర్సెంట్, ఈక్విటీ గోల్డ్ 1%, డెట్ కింద పర్సెంట్ పెట్టుకుంటే ఒక్కొక్క సైకిల్లో ఒక్కొక్క అసెట్ పర్ఫార్మెన్స్ని బట్టి మీ పోర్ట్ఫోలియో అనేది బ్యాలెన్సర్గా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడుండే వాల్యుయేషన్స్లో మీరు గోల్డ్లో లంసమ్గా ఒక 10 లక్షలు 50 లక్షలు పెట్టేయచ్చా అంటే యాజ్ పర్ మై ఒపీనియన్ గోల్డ్లో మనకి ఎస్ఐపి ద్వారా పోవడం బెటర్ సార్ ఇప్పుడుండే వాల్యుయేషన్స్కి. సో మనం అనుకున్నట్టుగా లాస్ట్ 2 years నుంచి మ్యూచువల్ ఫండ్స్లో అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా మనకి యూఎస్కి అమెరికాకు వచ్చిన ట్రేడ్ డీల్ ప్రకారం సో ఇప్పుడే మనకి అన్సర్టనిటీస్ అనేది సాల్వ్ అయిపోయి ఫ్యూచర్లో ఈక్విటీ మార్కెట్స్ అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏదైతే ఈక్విటీ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అయిపోయి గోల్డ్లోకి వెళ్తే మీరు ఈ ఈక్విటీ మార్కెట్స్లో రిటర్న్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనం అనేది డైవర్సిఫైడ్గా మన పోర్ట్ఫోలియోలో గోల్డ్లో ఎంత పర్సెంట్, సో ఈక్విటీస్ ఎంత పర్సెంట్ పెట్టుకొని మనం డెడికేటెడ్గా డిసిప్లైన్డ్గా ఇండియన్ మ్యూచువల్ ఫండ్, ఇండియన్ గ్రోత్ మీద మీరు కాన్ఫిడెన్స్గా ఇన్వెస్ట్ చేయగలిగితే మంచి రిటర్న్స్ అనేది చూస్తారనమాట. రైట్. అయితే లాస్ట్ ఒక 6 to 7 months గోల్డ్ ర్యాలీని చూసి చాలా మంది ఏం చేస్తారంటే హేమంత్, చాలా మంది అప్పులు తీసుకుని వచ్చి, లేదంటే ఆ ఉన్న గోల్డ్ ని తాకట్టు పెట్టి దాని మీద వచ్చిన అమౌంట్ తో గోల్డ్ సిల్వర్ కొనడము,
ఇంకేదైనా ఊరి దగ్గర ఇంటి దగ్గర ఏదైనా చిన్న చిన్న స్థలాలు పొలాలు ఉంటాయి కదా, అవును సార్. ఒక 5 లక్షలు 10 లక్షలు ఖరీదు చేసే చిన్న చిన్న స్థలాలు ఉంటాయి కదా, అవును అవును. డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి, ఉమ్, అవన్నీ కూడా అమ్మేసి చాలా మంది రీసెంట్ టైమ్స్ లో ఉమ్, గోల్డ్ లోను లేదంటే సిల్వర్ ఇన్వెస్ట్ చేద్దాం, లేదంటే గోల్డ్ సిల్వర్ కొనేద్దాము, ఉమ్, ఎస్ రాబోయే రోజుల్లో మనం కోటీశ్వరులు అయిపోతాం అన్న పర్సెప్షన్ తో చాలా మంది ఈ Hmm. మధ్య కూడా ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి ఉమ్, ఎస్ లాస్ట్ 7-8 months గా ఉన్న ర్యాలీని చూసి, అంటే Hmm. గోల్డ్ సిల్వర్ ర్యాలీని చూసి ఉమ్. మరి ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, అంటే ఇటువంటి డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ అంటారా? డెఫినెట్ గా కాదు సార్. ఇప్పుడు మీరు ఏదైతే ఒక అసెట్ క్లాస్, ఇప్పుడు గోల్డ్ అనేది లాస్ట్, మీరు గోల్డ్ ని సిల్వర్ కానీ చూస్తే లాస్ట్ 5 years చూస్తే ఇదే విధమైన రిటర్న్స్ ఉన్నాయా అంటే లేదు సార్. అప్పుడు ఎవరు మనకి గోల్డ్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అని అప్పుడు ఎవరు చెప్పలేదు. మీరు ఇప్పుడు గోల్డ్ పడినప్పుడు ఎట్లయితే మీరు అక్యుములేట్ చేస్తారో, మ్యూచువల్ ఫండ్స్ పడినప్పుడు సేమ్ అదే విధమైన సైకాలజీ ఎవరికి ఉండదు సార్. మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు తక్కువ రేట్లో వస్తున్నాయంట కదా, ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని చెప్పి అట్లా ఆ సైకాలజీతో ఉండరు. సరే గోల్డ్ ఎప్పుడైతే మీరు పెరగడం అంటే అబ్నార్మల్ పెరగడం, అంటే ఎందుకు అబ్నార్మల్ పెరగడం ఫస్ట్ తెలుసుకోవాలి మనం ఫ్యాక్టర్స్ అనేది. సో డ్యూ టు రీసెంట్ మనకి సెంట్రల్ బ్యాంక్స్ యొక్క డిమాండ్ సడన్ గా రైజ్ అయింది. సో ఎందుకు రైజ్ అయింది, హిస్టారికల్ డేటా ప్రకారం చూస్తే మీకు ఎప్పుడైతే మీకు గ్లోబల్ అన్సర్టనిటీస్ అనేది క్రియేట్ అవుతుందో గోల్డ్ అనేది మీకు అబ్నార్మల్ పెరుగుతుంది సార్. ఆ ఒక పర్టికులర్ ఫేజ్ వన్స్ అది స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత గోల్డ్ అనేది కన్సాలిడేషన్ ఫేజ్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మనకి. సో ఎటువంటి రిటర్న్స్ ఇప్పుడు మీరు ఏదైతే ర్యాలీ చూస్తున్నారో, ఏదైతే 2 times పెరిగిందో గోల్డ్ లాస్ట్ 2 years లో, అదే విధమైన రిటర్న్స్ వస్తుందా? ఏదైతే వాళ్ళు ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా గోల్డ్ లోన్స్ తీసుకొని మరి అట్లా తీసుకొని మరి పెట్టారు కదా, సో ఒకవేళ వాళ్ళకి ఎటువంటి రిటర్న్స్ రాకపోతే వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ ఉండాలి. సో ఏదైతే కన్సాలిడేషన్ ఫేజ్ లోకి వెళ్ళింది అనుకోండి గోల్డ్ అనేది, ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ ఉండాలి. సో అట్లా కాదు సార్ ఇది. యాక్చువల్ గా మీ దగ్గర ఉన్న సేవింగ్స్ తో మీరు ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోండి. మీ యొక్క ఫైనాన్షియల్ గోల్స్ ని బట్టి, మీ యొక్క రిస్క్ అపెటైట్ ని బట్టి ఫస్ట్ మీరు ఒక ఫైనాన్షియల్ గోల్ ఫిక్స్ చేసుకొని, ఆ గోల్ కు తగ్గట్టుగా మీరు ఎస్ఐపి చేస్తారా లేదా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, సో ఆ ఒక ఫైనాన్షియల్ గోల్ బట్టి మీ యొక్క పోర్ట్ఫోలియో అనేది అసెట్ అలొకేషన్ అనేది ఉండాలి. మీరు 100 rupees ఇన్వెస్ట్ చేస్తారంటే 100 rupees లో మీకు ఈక్విటీ ఎంత ఉండాలి, సో గోల్డ్ సిల్వర్ లో ఎంత ఉండాలి, డెట్ ఫండ్స్ లో ఎంత ఉండాలి, మీ యొక్క రిస్క్ ప్రొఫైల్ బట్టి ఫస్ట్ మీరు అసెస్ చేసుకొని అది సేవింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఎప్పుడైతే పెరుగుతున్నాయి కదా, నెక్స్ట్ 2030 కూడా ఇంకా డబుల్ అయిపోతుందని పెడితే డెఫినెట్ గా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది సార్. రైట్, కన్క్లూజన్ గా మన ఆడియన్స్ కి ఏం చెప్తారు? కన్క్లూజన్ ఏం చెప్తారు సార్? కన్క్లూజన్ గా ఇవేదైతే లాస్ట్ 1 year పెరగట్లేదు కదా, 1-2 years పెరగట్లేదు అని కాదు. డెఫినెట్ గా మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంగ్ టర్మ్ ప్రోడక్ట్ సార్. డెఫినెట్ గా లాంగ్ టర్మ్ అంటే ఎంతవరకు అంటారు, అట్లీస్ట్ ఒక 5 years, అట్లీస్ట్ ఒక 10 years కానీ మీరు ఒక ల్యాండ్ పర్చేస్ ఎట్లయితే వదిలేస్తారో, మీరు అట్లానే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేసి దాన్ని అట్లా వదిలేసేయండి. డెఫినెట్ గా ఇండియన్ ఎకానమీ మీద, ఇండియన్ కంపెనీస్ మీద కాన్ఫిడెన్స్ మీకు కనుక ఉంటే డెఫినెట్ గా వాటిని లాంగ్ టర్మ్ విత్ అంటే 2 years, 1 year, 1.5 years చూసి జడ్జ్ చేయకుండా అట్లీస్ట్ ఒక 5 years, 10 years మీరు డెడికేటెడ్ గా డిసిప్లైన్ గా కనుక ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్ గా మీకు మంచి వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇన్వెస్టర్ వాళ్ళ యొక్క డెసిషన్స్ వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క డేటాను బట్టి వాళ్ళు తీసుకోవచ్చు సార్. రైట్. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా, మీతో మాట్లాడాలన్నా, సో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? డెఫినెట్ గా నా నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను సార్. డెఫినెట్ గా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాయి, మాకు చాలా డిసప్పాయింట్మెంట్ గా ఉంది, మా పోర్ట్ఫోలియో ఏదైనా రివ్యూ చేయండి అన్నా డెఫినెట్ గా నాకు కాంటాక్ట్ అయితే నేను డెఫినెట్ గా వాళ్ళకి గైడెన్స్ అనేది ఇస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.